మన మధ్య ప్రియ సహోదరులు బిఎం జోసెఫ్ గారు ఉన్నారు. వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. మన మధ్యకు అంతకుముందు కూడా ఒకసారి వచ్చి వాక్య పరిచయం చేశారు. మనల్ని ఎంతో బలపరిచారు. ప్రభు మరి యొక్క అవకాశాన్ని ఇచ్చారు తన దాసుని మన మధ్యకు నడిపించటానికి. కాబట్టి ఈ సమయాన్ని మరి జోసెఫ్ గారికి అందిస్తూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా మనం కనిపెడదాం. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో తన దాసుని ద్వారా ఏమైతే మాట్లాడిన ఉన్నాడో అది మనం విందాం, గ్రహించుకుందాం, మన జీవితాల్లో అన్వయించుకుందాం. జోసెఫ్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గత నెలలో కూడా మీ మధ్యకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రాత్రి ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు బోధించే విధానం ఎలా ఉంటుందంటే చాలా ఫార్మల్గా ఉంటుంది. ఫార్మల్ అంటే అర్థం ఏంటంటే అన్నం తినేటప్పుడు, బజార్లో నడిచేటప్పుడు, లేక బావి దగ్గర మాట్లాడుకునేటప్పుడు, లేక చెట్టు మీద ఉన్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు చాలా ఇన్ఫార్మల్గా దీన్ని ఫార్మల్ అంటారు. ఒక మీటింగ్, ఒక టైం, ఒక స్పీకర్. కానీ యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఇన్ఫార్మల్ వేలో గంట మాట్లాడడం, ఒక్క మాట మాట్లాడతాడు. అమ్మ నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానం గలదానమై వెళ్ళు, అంతే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, అంతే. కాబట్టి అందులో మనం ఏం గమనిస్తామంటే ఆయన దగ్గరికి ఎవరు పరిగెత్తుకుంటూ వస్తారంటే అక్కర కలిగిన వారు. వాగ్దానం ఏముందంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి రాత్రి ఆ దినాల్లో యేసుక్రీస్తు ఏ పని అయితే చేశాడో ఈ రోజుల్లో ఆత్మదేవుడు కూడా అదే పని చేస్తాడు. ఆశతో వచ్చిన వారు, ఆకలితో వచ్చిన వారు. మరొక సందర్భం, బెతస్దా కోనేరు దగ్గర నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందు దిగుతారో, ఎవరికి అక్కర ఎక్కువ ఉందో, ఎవరికి ఆసక్తి ఎక్కువ ఉందో దేవుడు వారిని దర్శిస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. అంతకుముందు మామూలు నీళ్లే, కానీ దేవదూత నీళ్లను కదిలించినప్పుడు నీళ్లు శక్తి కలిగినవి అవుతాయి. ఎట్టి వ్యాధి కలిగిన వారైనా ఏమవుతారట? బాగు చేయబడతారు. వాక్యం వింటా ఉన్నప్పుడు, వాక్యాన్ని ఆత్మదేవుడు మనకు వెలుగింపు ఇచ్చినప్పుడు ఆ వెలుగింపులో జీవాన్ని చూస్తాం, ఆ వెలుగింపులో శక్తిని చూస్తాం. కాబట్టి రాత్రి వాక్యంలోకి వెళ్ళే ముందు ఆ సంగతుల్ని మనం మనసులో పెట్టుకొని, మన అక్కర ఎరిగిన దేవుడు, ఇంకా చెప్పాలంటే మన అక్కర మనకు తెలియక ముందే ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. మన అక్కర ఎరిగిన దేవుడు ఈరోజు, రేపు ఉదయం, రేపు సాయంత్రం ప్రభు మనతో మాట్లాడలాగిన మన హృదయాలను సిద్ధపరచుకుందాం. యోబు గ్రంథంలో నుంచి ఈరోజు, రేపు మార్నింగ్ మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకసారి మన ముందు యోబు గ్రంథాన్ని ముందు పెట్టుకుందాం.
యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయమంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారుగాను అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనయ్యి కూడినప్పుడు తమ 3 అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినము అపవాది యెగోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తి కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనుకు కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తువని కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షరసం పానం చేయుచుండగా ఒక దూత అతని ఎదుకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులుబెట్టి కాల్చివేశను. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానను. అంతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్షరసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంట 4 మూలలు కొట్టగా అది ఆ యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అనెను. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చేతని దిగంబరినై అక్కడికి తిరిగి వెళుదును. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామం నాకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. 2వ అధ్యాయం కూడా కొంచెం చదువుతాను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది, భూమిలో అటు ఇటు తిరుగులాడుచూ అందులో సంచరించుచూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా?
అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు అయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగే చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా, అపవాది చర్మం కాపాడుకుంటుకై, అపవాది చెప్పిన మాట, చర్మం కాపాడుకుంటుకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకుంటుకై తన కలిగిన యావత్తును నడుచును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును ముత్తిన ఎడల అతడు నీ ముఖ మీదుటనే దూషించి నిన్ను విడిచిపోనెను. అందుకు యెహోవా, అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీ ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడేతి వరకు బాధగల కురుపులతో యోబును మూతెను. అతడు ఒళ్ళు గోకుండుకై చిల్లపింకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్ము అనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలువు అనుభవించదుమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకొని లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మీ కనికరం కలిగిన జీవము కలిగిన నామం కొరకై మా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. జగత్తు పునాది వేయబడక ముందు క్రీస్తులో మమ్మల్ని ఎన్నుకొని మాకిచ్చిన అమూల్యమైన రక్షణ, దినదినము మీ లేఖన నాయన వెలిగింపు, ఆత్మ సహాయం, దేవా పరిశుద్ధుల సహవాసం నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదువుబడిన లేఖన భాగాన్ని దయవై రాత్రి ఆలోచించబోతుంటుండగా సమయాన్ని మా కొరకు దీవించండి. మా అంతరంగాల్లో మీరు కోరుకున్న ఆలోచనలు, మీరు కోరుకున్న ఆశలు నెరవేర్చబడినట్లు కృప చూపమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి దీనులమై వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ఎక్కువ వాక్యం చదివినట్టుగా అనిపించింది, అయిన అవసరం. ఈ 2 అధ్యాయాల్లో జరిగిన సంఘటనలు క్లుప్తంగా మీ జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనకు తెలుసు, యోబు గ్రంథం బైబిల్లో మొదటిసారిగా వ్రాయబడిన గ్రంథం. మొదటి గ్రంథం, ఫస్ట్. మొదటిసారి దేవుడు ఒక గ్రంథాన్ని రాపిస్తున్నప్పుడు ఆ గ్రంథం ద్వారా తన ప్రజలకు ఏం చెప్పాలని మనకు తెలుసు. మొదటి మాటలు, చివరి మాటలు చాలా అవసరమైనవి, చాలా ప్రశస్తమైనవి. కాబట్టి మొదటి గ్రంథాన్ని ప్రభువు రాస్తున్నప్పుడు ఆ గ్రంథంలో మనిషి ఏం తెలుసుకోవాలని దేవుడు ఆశపడ్డాడో, మనుషులకి ఏది అక్కరగా ఉందని ప్రభువు గుర్తెరిగాడో వాటిని రాయటానికి ఇష్టపడ్డట్టుగా నేను గమనించాను. మీ ఆహ్వానం తీసుకున్న తర్వాత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థతను గురించి ఈ సంవత్సరం అంతా మీరు ధ్యానం చేస్తూ వచ్చారు. సో ఆ అంశాన్ని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మొదటి గ్రంథం ధ్యానం చేయాలన్న ఆశ, ఆలోచన కలిగింది. ఈ గ్రంథంలో కూడా యథార్థత గురించిన సంగతులే ఉన్నాయి. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మొదటి గ్రంథంలో మొదటి మాట, దేవునికి ఇష్టమైన మాట రాసింది ఏంటంటే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన జ్ఞానాన్ని గురించి, ఆయన బలాన్ని గురించి, లేక సృష్టి రహస్యాన్ని గురించి, వీటన్నిటి గురించి చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఆయన అంతరంగంలో చాలా విలువైన అంశం లేక సంగతి ఏంటంటే మానవుడే. కాబట్టి మానవుని గురించి పరిచయం చేయాలి. రెండవది, ఆ మానవునిలో దేవుడు ఇష్టపడిన లక్షణం మొదటి గ్రంథంలో మనిషిలో దేవుడు ఇష్టపడిన ఒక లక్షణం ఏంటి చెప్పండి? ఆ మనుష్యుడెవరు? అక్కడున్న మాటే, అతడు యథార్థవర్తనుడు. కాబట్టి దేవుడు మనిషితో మొదటిసారి రాస్తా ఉన్నప్పుడు, లేక మొదటిసారి కమ్యూనిటీగా చేస్తా ఉన్నప్పుడు ఆయన అంతరంగంలో ఉన్న ఆశ, ఆకలి ఏంటంటే యథార్థత.
వ్యక్తి చాలా ప్రాముఖ్యం. వ్యక్తిలో ఏం ప్రాముఖ్యమైంది? యథార్థత. కాబట్టి యోబు గ్రంథాన్ని నేను ఇలా విభజించుకున్నాను. ఎలా విభజించుకున్నానంటే అది 1-2 వచనాలు ఇలా అనుకున్నాను. యథార్థవంతుని జీవితం 3 నుంచి 37 వచనాల వరకు ఏమనుకున్నానంటే యథార్థవంతుని జీవితంలో ఎదురైన ప్రశ్నలు. 3 నుంచి 37 అధ్యాయాల వరకు అన్ని ప్రశ్నలే. సహజంగా మనం యోబు గ్రంథాన్ని చూసేటప్పుడు మొదటి అధ్యాయంలో అంశాలను చూస్తాం, తర్వాత చివరి అధ్యాయంలో అంశాలు చూస్తాం. మధ్యలో ఆరాధనకు అక్కడక్కడ తలంపులు తీసుకుంటాం, సహజంగా మనం చేసేది. కానీ మొదటి గ్రంథం రాపిస్తున్నప్పుడు దేవుడు దాదాపు 3 నుంచి 37వ అధ్యాయం వరకు ప్రశ్నలతో నిండిన అధ్యాయాలు ఉన్నాయి. అందుకని యథార్థవంతుని జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలు. తర్వాత 38 నుంచి 41 వరకు యథార్థవంతుని ప్రశ్నలు. యథార్థవంతుడు ఎవరు అంటే అక్కడ దేవుడు. 37వ అధ్యాయం నుంచి 41వ వచనం వరకు దేవుడు ప్రశ్నిస్తాడు. అది రేపు చూస్తాం. కాబట్టి యథార్థవంతుని ప్రశ్నలు. తర్వాత చివరి అధ్యాయానికి 42వ అధ్యాయానికి అంశం ఏంటంటే యథార్థవంతుని ముఖాన్ని చూసిన యథార్థవంతుడు. యథార్థవంతుడు ఎవరు అంటే దేవుడే. చూస్తాం కొన్ని వచనాలు. తర్వాత యథార్థవంతుని ముఖాన్ని చూసిన యోబు కూడా ఎలాంటి వాడు? యథార్థవంతుడే. కాబట్టి ఈ పుస్తకం అంతా నాకేమనిపించిందంటే యథార్థతతో నిండిన పుస్తకంలాగా నాకు అనిపించింది. హోల్ బుక్. అయితే ఈ మాటలు మనం ధ్యానం చేసే ముందుగా ఒక 3 వచనాలు మనకు అర్థమైతే యథార్థతకు సంబంధించిన ఒక బేస్ మనకు అర్థమవుద్ది. ఆ అంశాలను బేస్ చేసుకొని ఈ అధ్యాయంలో ఉన్న సంగతిని త్వరగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 3 వచనాలు నేను చెప్తాను. ఎవరైనా ఒకరు మైక్ తీసుకొని ఆ వచనాలు త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. మైక్ తీసుకుంటే బాగుంటుందేమో. ప్లీజ్ ఒకరికి మైక్ ఇవ్వండి, వాళ్ళు చదవడానికి ప్రయత్నం చేస్తారు. మొదటి అధ్యాయం ఏంటంటే కీర్తన గ్రంథం 18:30 తీయొద్దు, చదవద్దు, ముందు తీసుకుని పెట్టుకోండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30 వచనం. రెండవది ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి 7:29. 3వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 16:9. ఇది మీ వాగ్దానంలో ఉన్న వాక్యమే. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఈ 3 వచనాలు చదువుకుంటే మనకొక అవగాహన యథార్థత మీద రావడానికి అవకాశం ఉంది. మొదటిగా ఆ కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30 వచనం చదవండి. దేవుని యథార్థవంతుడు. అంతవరకు చాలు. అందరు తీశారనుకుంటాను. ఒకవేళ తీయకపోతే వినండి. తీస్తూ తీయకుండా ఉండకండి. తీయలేకపోతే వినండి, తర్వాత చూసుకోండి. దేవుడు ఎవరు? దేవుడు యథార్థవంతుడు. అమ్మ వినండి, రాత్రి దేవుడు యథార్థవంతుడు. కాబట్టి యథార్థతకు మూలం, యథార్థతకు కొలమానం, యథార్థతకు ప్రేరణ ఎవరు చెప్పండి? మూలం ఆయనే, కొలమానం ఆయనే, ప్రేరణ కూడా ఆయనే. 2వ వచనం ప్రసంగి 7:29 చదవండి. 7:29 ప్రసంగి. ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలండి. మనుషులు కూడా దేవుడు ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగానే. ఆయన యథార్థవంతుడు. రెండవది మనుషులను కూడా ఆయన యథార్థవంతులుగానే పుట్టించారు గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని యథార్థత నుంచి ఏమయ్యారు చెప్పండి? తొలగిపోయారు. అంతే కదండి. దేవుడు యథార్థవంతుడు, మనుషులను యథార్థవంతులుగా చేశాడు. వివిధ తంత్రాలు కల్పించుకొని వాళ్ళు యథార్థత నుంచి తొలగిపోయారు. 3వ మాట కూడా చదువుదాం. 16:9 2వ దినవృత్తాంతముల గ్రంథం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎంత దయగలిగిన వాడంటే యథార్థత నుంచి తొలగిపోయారు, తంత్రాలు కల్పించుకున్నారు,
అని విడిచిపెట్టలేదు. కానీ మూడో మాట ఏముందంటే, తొలగిపోయిన వారిని మరలా ఆయన ఏం చేస్తున్నాడు? తన ఎడల యథార్థ హృదయులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా. ప్రియులారా వినాలి, ఎంత దయగలిగిన దేవుడు! లోకమంతా కూడా దేవుని ఆత్మ సంచారం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే యథార్థవంతుల్ని ఆయన ఏం చేయాలని? బలపరుచుట కంటే వాళ్ళు బలవంతుల బలహీనుల చెప్పాలి. బలహీనులే, కానీ వాళ్ళు బలహీనులు అయిపోయారు అన్న సంగతి గుర్తెరిగిన వారు ఉంటారే. మీ గుడ్ న్యూస్ చెప్పాలి. ఈ రోజు రేపు ఎల్లుండి వర్తమానం అంతా ఏముంటుందంటే, దేవుడు మన దగ్గర నుంచి బలమైన కార్యాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బలహీనతలను గుర్తెరిగితే చాలు. వీరు బలహీనులే, కానీ అక్కడ రాయబడిన బట్ట వారిలో ఏముంది? యథార్థ హృదయం ఉంది. బలహీనులే, కానీ యథార్థ హృదయం ఉంది. వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా. చెప్పండి, ఆ లోకమంతటిలో ఈ 2 రోజులు మనం కూడా లేమా? ఉంటా. దేవుడు మాట్లాడుకుంటూ వెళ్తాడు. ఇందాక చెప్పినట్లుగా ఎవరైతే యథార్థత గురించి రాయబడిన మాట ఏంటంటే, అప్రైట్, రైచియస్, స్ట్రైట్, కంప్లీట్. సో వీటి గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఏదైతే చేశానో, నేను ఏదైతే చెప్పానో, ఎలాగ ఉండాలనుకున్నానో అలా ఉండడానికి కదండి ఎవరైతే ఆశ కలిగి ఉంటారో. యథార్థ హృదయం అంటే బలమైన హృదయం అని కాదు. బలహీనతలను గుర్తిరిగిన హృదయం. బలహీనతలను గుర్తెరిగి, అయ్యా నాకు బలం చాలటలేదు అంటే, ఆ బలవంతుడు మన పక్షాన్ని నిలిపి ఆయన ఏం చేయాలనుకున్నాడో అది ఆయన ద్వారా కదండి మనల్ని నిలబెట్టి ఆయన చేస్తాడు. కాబట్టి 3 మాటల్ని మీ మనసులో పెట్టుకోండి. 1, దేవుడు యథార్థవంతుడు. 2, నేను మరలా ప్రశ్న ఎందుకు వేస్తానంటే మీకు గుర్తుండాలని. 1, ఆయన యథార్థవంతుడు. 2, ఇట్స్ అనుకుందామా, నిన్ను కూడా ఎలా పుట్టించాడు? యథార్థవంతురాలుగా పుట్టించారు. అయితే వివిధ తంత్రాలు కల్పించుకున్నాం, రైట్? 3వ మాట, తన ఎడల యథార్థ హృదయులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి. అది మందిరమైనా, అది సమాధుల తోట అయినా, అది చెట్టైనా, అది బావి అయినా, మనకు అర్థమైపోతుంది కదండి. అది ప్లేస్ ఏదైనా యథార్థత ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే వారిని బలపరిచేవాడు. కింద ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా కావాలి మనకి. కంటిన్యూస్ చదవండి. ఒకవేళ యథార్థత లేదనుకో ఏం జరుగుద్దు కూడా రాశాడు. చదవమ్మా. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినవి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ మాట కూడా మనసులో పెట్టంతకండి. యథార్థత లేని దగ్గర ఏముంటాయి? అక్కడున్న మాటే. యథార్థత లేని దగ్గర ఏముంటాయి చెప్పుమా? యుద్ధాలు ఉంటాయి. యుద్ధాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే యథార్థత లేదు. యోబు గ్రంథం మనం చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒక చోట యుద్ధాలు జరుగుతున్నాయి అంటే 2 కారణాలు. 1, యథార్థత లేకపోవటం. 2, యథార్థతలో ఉన్నవారిని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడం. యోబు గ్రంథంలో 2వది మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇలా అనుకుందామా, ఈ రాత్రి దేవుని సన్నిధికి చేరివచ్చిన మనందరి జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, కుటుంబాలు కానీ, మనం కానీ, ఉద్యోగాలు కానీ, పిల్లలు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడక్కడ కొన్ని పోరాటాలు ఉన్నాయా లేవో? మనకి ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. దానికి ఎవరు కారణం అనుకుంటాం? మనం ఎవరెవరో కారణం అనుకుంటాం కదండి. కానీ వాక్యం చెప్పే మాట ఏంటంటే, అక్కడ ఏమి లేకపోతే యుద్ధాలు యథార్థత. చూద్దాం, ఈ రాత్రి చూడడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎవరైతే ఈ దినం కానీ ఎప్పుడైనా కానివ్వండి యథార్థంగా వాస్తవాన్ని కదండి, ఇంకా యథార్థంగా చెప్పాలంటే, యథార్థ గురించి చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా, చేసింది చేసినట్టుగా, మాట్లాడింది లోపల ఏముందో దాన్నే బయటకి చెప్పటం. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అది మనం చూస్తాం కదండి. గుడ్ న్యూస్ మీకు చెప్పనా, అసలు నువ్వు చెప్పకముందే అంతా ఆయనకి 139 కింద మాటలుంది కదా,
మాట మన నాలుకకు రాకముందే కదండి, మనకు తలంపు పుట్టకముందే, తలంపు కాదు ఇంకా చెప్పాలంటే మనం పుట్టకముందే, ఇంకా చెప్పాలంటే భూమి పుట్టకముందే అదనమాట. గడి రాత్రి ఈ అంశాలని మీ మనసులో పెట్టుకొని ఇప్పుడు యోబు గ్రంథంలో యథార్థత గురించి సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే గాడ్ రిమైండ్స్ అవర్ ఫెయిల్యూర్స్. గాడ్ రిమైండ్స్ అవర్ ఫెయిల్యూర్స్ యాజ్ ఇట్ ఈస్ యాక్యురేట్లీ. మనమేం చేయాలంటే వీ నీడ్ టు రిపెంట్. 3 మాటలు, రిమైండింగ్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్స్, రెండవది రిపెంటెన్స్, వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మన దగ్గర నుంచి దేవుడు ఆశపడేది ఏంటంటే రిపెంటెన్స్. ఇఫ్ వీ రిపెంట్, దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే రివైవల్. హీ గివ్స్ అస్ రివైవల్. ఏ విషయంలో మనం దుఃఖపడుతున్నామో అక్కడ దేవుడు ఉజ్జీవం, మనం పెట్టుకున్న మాట అదే కదండి, ఉజ్జీవ సభలు. ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే కదండి, పశ్చాత్తాపంలో నుంచి వచ్చుతాయి. కాబట్టి మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో నిలబడినా, అది ఏ కుడికైనా, దేవుడు చేసే ఒక పని ఏంటంటే హీ రిమైండ్స్ ద థింగ్స్ వేర్ వీ ఫెయిల్, వేర్ వీ డ్రాప్, వేర్ వీ కదండి, వేర్ వీ మిస్కమ్యూనికేట్, అవన్నీ దేవుడు రిమైండ్ చేస్తున్నప్పుడు యథార్థత ఉన్న వాళ్ళు చేసే ఒక పని ఏంటంటే దే విల్ రిపెంట్. ఇప్పుడు యోబు జీవితంలో మనం త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పేరా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఫస్ట్ పేరా సెకండ్ పేరా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా చదివాం ఆల్రెడీ. 2 విషయాలు రిమైండ్ చేశాడు. ఒకటి, ముందు ఆస్తి గురించి చెప్పాడా, ఆత్మీయత గురించి చెప్పాడా? చెప్పండి. ఆత్మీయత. టీచర్ కాబట్టి ప్రశ్నలు అడుగుతా, తప్పదు. ముందు ఆత్మీయత గురించి మాట్లాడాడు, తర్వాత దేని గురించి మాట్లాడాడు? ఆస్తి గురించి మాట్లాడాడు. ఆత్మీయత గురించి మాట్లాడుతూ ఒక మాట ఏమన్నాడంటే 9వ వచనంలో, 8వ వచనం చివరి భాగంలో ఏమన్నాడు చూడండి. అదండి, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. ఆత్మీయతలో, ఆస్తిలో 3వ వచనం చివరి భాగం చదవండి. ఆస్తిలో ఎక్కడ? తూర్పు దిక్కు. అంటే మిగిలిన ఇంకో ఎవరో గొప్పోళ్ళు ఉన్నారు. ఆ గొప్పోళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళు ఎవరు తెలీదు మనకి. జాగ్రత్తగా వినాలి. ఆస్తిమంతులు చరిత్రలో ఉండరు. ఆస్తి పరులు మాత్రమే అయ్యుండి ఆత్మీయులు కాకపోతే వారు చరిత్రలో, మీకు ఇంకొక మాట చెప్పనా, ఆస్తి పరులు ఆ కాలంలో కొనియాడబడతారు, ఆత్మీయులు ఆ కాలంలో కొనియాడబడరు, యుగయుగాలు కొనియాడబడతారు. కాబట్టి దేవుడు ఫస్ట్ బుక్ రాస్తా ఉన్నప్పుడు మనుషులకి ఏం కమ్యూనికేట్ చేస్తానంటే, యోబుని గురించి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, యోబు ఆత్మీయుడు ముందు, ఆ తర్వాత ఎవరు? ఆస్తిపరుడు. ఇంకా చెప్పాలంటే ఆస్తి ఎలా వచ్చింది కూడా అక్కడ రాశాడు. చూద్దాం ఆ మాట కూడా. ఆస్తి ఎలా వచ్చింది? 9వ వచనం. అపవాది చెప్తున్నాడు ఆస్తి ఎలా వస్తుందో అపవాది చెప్తున్నాడు. 9వ వచనం చదవండి. అడుగగా అపవాది, యోబు ఊరకే దేవునిందు భయభక్తి కలవాడైనా నీవు అతనికి ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచె వేస్తావు కదా, నీవు అతని చేతి పనిని ఏం చేశావు? దెగించావు. కాబట్టి ఆయన ఏం చేసేవాడు? చేతి పని చేశాడు. సో పనిచేసుకుంటూ దేవుని చేత ఏం చేయబడ్డాడు? కాబట్టి ముందు ఆత్మీయత, తర్వాత ఆస్తులు. గమనించాలి ప్రియులరా. ఇంకొక మాట మీకు చెప్పనా, ఆస్తులు పెరిగే కొలది ఆత్మీయత ఏమయ్యే ప్రమాదం ఉంది? చెప్పండి. తగ్గిపోయే ప్రమాదం ఉంది. కానీ యోబు జీవితంలో ఆత్మీయత పెరిగే కొలది ఏం పెరిగింది? ఆస్తి పెరిగింది, కానీ ఆత్మీయత తగ్గిపోలా, చల్లారిపోలేదు. అందుకు దేవుడు ఖచ్చితంగా యోబు గురించి రాయాల్సిందే. భూలోకములో అతని వంటి వాడు ఎవడు లేడు. ఏం సాక్ష్యం అండి! ఎంత గొప్ప సాక్ష్యం! ఎవరితో మరలా మాట్లాడుతుంది? సాక్ష్యం ఇస్తుంది ఎవరితో? అపవాదితో మాట్లాడుతూ
చాలా గర్వంగా ఒక అతిశయంగా చెప్పాలంటే కదా. ఇంకొక మాట, నా సేవకుడైనా ఏం చేశాడు ఆయన సేవ? ఏం చేశాడు చెప్పండి? ఆయన చేసిన సేవ ఏంటి? ఏ ఊర్లోకి వెళ్ళాడు? ఎవరికి సువార్త చెప్పాడు? గమనించాలి. ఆయన చేసిన సేవ ఏంటి చూద్దాం. నా సేవకుడు అని చెప్పుకునే స్థాయికి ఎలా రాగలి చూద్దాం. కాబట్టి ఆస్తి కలిగిన ప్రియమైన మిత్రులకు సూచన ఏంటంటే చెప్పండి, ఆస్తి ఎలాంటిది? ప్రమాదకరమైంది. అయితే యోబు ఆస్తి పెరుగుతున్నా కూడా ఆత్మీయతను ఏం చేయలేదు, కోల్పోలేదు. అది మనకి మొదటి అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటది. రెండవది మనమేం చూస్తామంటే స్టీవ్ జాబ్స్, ఎంతమందికి తెలుసు? మనందరికి తెలుసు స్టీవ్ జాబ్, యాపిల్ కదండి CEO. ఆయన చనిపోయే ముందు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? చనిపోయే ముందు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను విజయానికి చిహ్నంగా అందరూ అనుకుంటారు, నాకు పని చేయటం తప్ప వేరే విషయం తెలియదు, డబ్బు వెంట నేను పరిగెత్తాను, ఇప్పుడు మరణశయ్యపై ఉన్నప్పుడు డబ్బు విలువ ఏమీ లేదన్న సంగతి నాకు అర్థమవుతా ఉంది. అయితే చనిపోయే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆత్మీయులను సంపాదించుకోవాలన్న సంగతి నేను మర్చిపోయాను, కుటుంబంతో గడపాలన్న సంగతి నేను మర్చిపోయాను కదండి. 3 చిన్న కారు కొన్నా పెద్ద కారు కొన్నా ఒకే రోడ్డు మీద వెళ్తాయి, ఒకే గమ్యస్థానానికి వెళ్తాయి కదండి. 300 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నా, 3000 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నా ఒంటరితనం మాత్రం ఒకటే అంటూ చివరికి ఆయన ఏమంటాడంటే, కావాల్సింది డబ్బు కాదు, ఆత్మీయత, పిల్లలతో గడపాలి, కుటుంబంతో గడపాలి అని చనిపోయే ముందు చెప్పిన మాట. ఇంకొక ఆయన అలెగ్జాండర్ ఏమన్నాడు? యోబు స్టేట్మెంట్స్ చెప్పాడు కదా. ఏంటి ఆ స్టేట్మెంట్స్? చనిపోయి వెళ్ళేటప్పుడు నా చేతులు బయట పెట్టండి, ఒక మెసేజ్. ఏంటది? నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలా? ప్రపంచాన్ని జయించాను, లేదు వేరే విషయం. పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళా? ఆ చెప్పిన మాట యోబు గ్రంథంలో ఎప్పుడో చెప్పాడు కదండి. కడుపురీలారు వినాలి. ఆస్తి వలన ప్రమాదం ఉంది, రైట్ వేలో వాడుకుంటే ప్రయోజనం కూడా ఉంది అన్న సంగతి మనకు యోబు గ్రంథంలో మనకు అర్థమవుతోంది. ఇప్పుడు యోబుని గురించి కొన్ని సంగతులు మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు 4 మాటలు దేవుడు వాడాడు. చూడండి, అన్నమాట 3 సార్లు ఆ మాట మరలా 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 నాకు అనిపించింది. దేవుడికి ఆ మాటలు మరలా మరలా చెప్పాలనిపిస్తుంది కదండి. ఆ మాటలు ఏంటంటే, నంబర్ 1 చూద్దామా. అతడు ఎవరు? యథార్థవర్తనుడు. 2 ఎవడు? న్యాయవంతుడు. 3 ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచినవాడా విసర్జించినవాడా? విసర్జించినవాడా. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ ఇట్ ఈస్. 4 మాటలు. ఒకటి కదండి, యథార్థవంతుడు. 2 న్యాయవంతుడు. 3 భయభక్తులు కలిగిన వాడు. 4 చెడుతనమును విసర్జించిన వాడు. ప్రియులారు వింటారా? ఇలా అనుకుందామా, యథార్థతతో ప్రారంభమైన ఆయన ప్రయాణం ఎక్కడ దాకా వెళ్ళింది? చెడుతనమును విసర్జించేదాకా వెళ్ళింది కదండి. ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థత అనంలోనే మనం అనుకుంటే నేను పర్ఫెక్ట్, ఇందాక మనం చూసుకున్నాం, పర్ఫెక్ట్ గా ఉండాలి, అన్నీ చేయాలి. అది కాదు దేవుడు కోరేది. ఇంకొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా ఎలా ఉండగలిగాడో మనకు అర్థమవుద్ది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం త్వరగా. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుతూ సూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకం కానుండ ఎత్తికిచుట, ఒకరు మీకు కనబడిన 7 తాని క్షమించదు. అను మాట పలికినను వాన్ గోసమునసై ప్రయాణము చేయి. యెహోవా యథార్థత మీదనే కదా ఈ దృష్టి. చాలండి అమ్మా, వినండి. యెహోవా నీవు యథార్థత మీదే కదా దృష్టి ఉంచావంటూ ఆ పై వచనాలు ఏమన్నారు? ఎవరిని గురించి తెలుసుకోమన్నాడు? అటు ఇటు పరిగెత్తు, తెలుసుకోండి. ఎవరి గురించి? న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండుటకు. నమ్మకముగా ఉండేవారేనుందా, యత్నించేవారేనుందా? అమ్మా, ఈ మాట వినాలి. ప్రయత్నించేవాళ్ళు. ప్రభువు కావాల్సింది ఎవరంటే పరిపూర్ణులు కాదు. ప్రభువు కావాల్సింది పరిపూర్ణులు కాదు. పరిపూర్ణులు ఎవరూ లేరు. మరి ఎవరు కావాలంటే ఎవరు?
ప్రయత్నించేవాళ్ళు, యథార్థంగా ఉండాలని కదండి. ఇంకా చెప్పాలంటే యోబు టైంలో ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రానికి ముందు యోబు కదండి. యోబు టైంలో ధర్మశాస్త్రం లేదు, కృప లేదు కదా. మనస్సాక్షి కాలంలో ఉన్నాడు. మనస్సాక్షి ఏదైతే చెప్తా ఉందో అది చేయడానికి ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి త్వరగా, ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకా ఆ ప్రయత్నంలో ఇంకొంచెం మనకు అర్థం కావాలంటే యాకోబు దగ్గరకు మనం వెళితే చెడుతనాన్ని విడిచిపెట్టడానికి రాత్రంతా ప్రయత్నం చేశాడు కదండి, అవునా కాదా? కాబట్టి యథార్థవంతులు చేసే పని ఏంటంటే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 3-4 మాటలు చెప్తాను. వారి అంతరంగాల్లో ఈ 4 లక్షణాలు కనపడతాయి. ఒకటి యాగోని, యాగోని ఏ అంటే యాగోని. రెండవది పి అంటే ప్రేయర్ కదండి. దుఃఖం ఉంటుంది, అది చేయలేకపోతున్నాను. రెండవది ప్రార్థన చేస్తూ ఉంటారు. మూడవది టీ అంటే టీయర్స్ ఉంటాయి, టీయర్స్ షుడ్ బి దేర్. నాలుగవది ఫాస్టింగ్. టీచర్స్ కి ఒక యూనియన్ ఉంది కదా, ఏపీటీఎఫ్ అని. ఏపీటీఎఫ్ ఇది ఒక ఫార్ములా. యాగోని ప్రేయర్, దెన్ టీయర్స్, దెన్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా వినాలి. ఆ ఫాస్టింగ్ లో అవసరమైతే వాళ్ళు చనిపోవడానికి కూడా ఇష్టపడతారు. మనస్సాక్షి గద్దిస్తా ఉన్నప్పుడు, అది చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రయత్నంలో దుఃఖపడతా ఉంటారు, ఆ ప్రయత్నంలో ఏడుస్తూ ఉంటారు, ఆ ప్రయత్నంలో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆ ప్రయత్నంలో వాళ్ళు తినటానికి కూడా ఇష్టపడరు. వీళ్ళని ప్రభు ఏమన్నాడు? యథార్థవంతులు. దుఃఖపడువారు ధన్యులు. థింగ్స్ ని లైట్ గా తీసుకునే వాళ్ళని దేవుడు యథార్థవంతుడు అంటావు. లైట్ గా తీసుకునే వాళ్ళతో దేవుడు డీల్ చేయడు. ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో, ఆయనకి సంఘం లేదు, అంతరంగంలో ఆత్మదేవుడు లేడు, యేసు ప్రభు రక్తంలో కడగబడలేదు, హెచ్చరించేవారు లేరు, పురికొలిపేవారు లేరు, కానీ మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి ఏదైతే గైడ్ చేస్తా ఉందో, మనస్సాక్షి గైడ్ చేసే దాని ప్రకారం వెళ్ళాలన్న తపన ఆయనలో ఉంది, ప్రయత్నం ఆయనలో ఉంది, కన్నీళ్ళు ఆయనలో ఉన్నాయి, దుఃఖం ఆయనలో ఉంది, ఉపవాసాలు ఆయనలో ఉన్నాయి. దేవుడు జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటాడు? ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా, భూలోకమంతా అపవాది దగ్గర మోకరిల్లినట్టు మనకు కనపడుతుంది కదండి. అపవాది దగ్గర ప్రపంచమంతా మోకరిల్లినప్పుడు యోబు మోకరించలా. క్రికెట్ భాషలో చెప్పాలంటే అందరూ అవుట్ అయిపోయారు, ఒక్కడు మిగిలాడు కొరకాన్ని కోయగా. వాడి మీద ఎన్ని ప్రయోగాలు జరుగుతాయి? యోబు మీద ఎన్ని ప్రయత్నాలు జరిగాయి? ఎన్ని ప్రయత్నాలు జరిగినా యోబు ఏ వదిలిపెట్టలేదు. అవసరమైతే చచ్చిపోతాను కానీ, ఆ మాటలు ఉంటాయి. మనం చదవబోతున్నాం 27 ఒకసారి చదవండి. యోబు యథార్థం గురించి ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే 27:5 చదవండి. యోబు డిటర్మినేషన్, పిల్లలు చనిపోయిన 27:5 త్వరగా. 27:5 ఒప్పుకొను మరణమోగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను నేను యథార్థతను విడిచిపెట్టానంటే ఎప్పుడు విడిచిపెట్టినట్టు? చచ్చిపోయినప్పుడు. చచ్చిపోయావు, అప్పుడు ఆల్రెడీ పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, తనకు రోగం వచ్చింది. కాబట్టి ఆయన డిటర్మినేషన్ ఏంటంటే యథార్థత నేను వదిలిపెట్టను. ప్రియమైన సోదరులరా, ఎంత అద్భుతమైన సంగతే. యాకోబు రాత్రంతా కన్నీరు కాచి పోరాడి కదండి, ఆ మాటలు ఉంటాయి మనకి. రాత్రంతా ఏడ్చాడయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ. నీ పేరేంటి అంటే యథార్థం టెస్ట్ చేశాడు కదండి, టెస్ట్ చేశాడు. నా పేరు యాకోబు, నీ పేరు ఈ రోజు నుంచి యాకోబు కాదు. ప్రియమైన సోదరులరా, యథార్థత అనేది దేవునికి ఇష్టమైంది. యథార్థవంతులు కలిగి ఏం చేస్తారంటే అది దేవుడు చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు, ప్రయత్నం చేస్తారు, ఫెయిల్ అవుతూ ఉంటారు, ప్రయత్నం చేస్తారు, కన్నీళ్ళు కడుతూ ఉంటాయి. ద మోర్ దే ఫెయిల్ ద మోర్ దే క్రై. వాళ్ళు ఓడిపోయే కొలది ఏడుపు ఎక్కువ అవుతుంది, ఓడిపోయే కొలది ఉపవాసాలు ఎక్కువ అవుతాయి. అలా ప్రారంభమైన ఆయన యథార్థత తర్వాత ఎక్కడ తీసుకెళ్ళింది? రెండో మాట ఏంటి? రెండో మాట న్యాయవంతుడు. దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత న్యాయం అనేది చూస్తున్నప్పుడు తన కుటుంబంలో కానీ, తన పని వాళ్ళ దగ్గర కానీ, సమాజంలో కానీ ఎలా బ్రతకాలని మనస్సాక్షి చెబుతా ఉందో అలా బ్రతకడానికి
ప్రయత్నిస్తుంటుండగా దేవుడు సహాయం చేసేవాడు, న్యాయవంతుడు. మూడో మాట ఏముంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఈ మాట మీకు అర్థం కావాలంటే 1 Peter 1:5 చదవండి. భక్తి ఏ లేయర్లో ఉంటుందో మనకు అర్థమవుద్ది. అందరూ భయభక్తులు కలిగి ఉంటాం కదండి. 1 Peter 1:5. 1 Peter 1:5. ఈలో ఎవరికయ్యదు అమ్మా 1వ పత్రికేనా? 2వ పత్రిక చదవండి. 2వ పత్రిక, సారీ. ఆ హేతు చేత మీ మట్టుకు మీరు ఈ విశ్వాసమందు సద్గుణము ఆగండి. విశ్వాసమునకు ఏం ధరించుకోమన్నాడు? సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునకు, సహనమునకు. ఆగండి, ఎన్నో లేయర్ అది? 6th లేయర్. నువ్వు రక్షించబడిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత, విశ్వాసము తర్వాత కదండి, విశ్వాసం తర్వాత లేయర్ ఏంటి? సద్గుణము. సద్గుణం తర్వాత జ్ఞానము. జ్ఞానం తర్వాత ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం తర్వాత సహనము. సహనము తర్వాత భక్తి. 6th లేయర్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కదండి భయభక్తులు కలిగిన అనుభవం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దేవునికి ఇంకా దగ్గరైన అనుభవం. ఆ తర్వాత ఏంటి చివరిది? చెడుతనమును విసర్జించినాడు. విడిచిపెట్టినవాడు కాదు, వదిలిపెట్టినవాడు కాదు, కొంతకాలం కదండి దూరంగా ఉంచినవాడు కాదు, కానీ ఏం చేసినవాడు? విసర్జించినవాడు. మరలా చూడ్డానికి కూడా దానికి ఇష్టం లేనంతగా కదండి మనం కొన్ని విసర్జిస్తాం కదండి, వాటిని గురించి ఆలోచించడానికి కానీ, దగ్గరికి వెళ్తానికి కానీ కదండి, మనసులోని కూడా వాటిని రావడానికి ఇష్టపడే వాళ్ళం. రాత్రి కలిసి ప్రభు కోరేది ఏంటంటే, యోబుని గురించి అంత గర్వంగా ఎలా చెప్పుకోగలుగుతున్నాడంటే, యథార్థతలో ప్రారంభమైన ఆయన ప్రయాణం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, చెడుతనమును చెప్పండి విసర్జించుకునే స్థాయికి వెళ్ళింది. ఈ రోజుల్లో అది చెడుతనం అని మనకు తెలుసు. దాంతో ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి కదా. డిసెంబర్ 31 వస్తే గానీ మనం ఏం చేయం, చేయవరంగా ఏం చేయం కదా. దాని మీద ఇది లాస్ట్ కదా. ఎన్నో ఫెయిల్ అయిపోతా ఉన్నాం. ప్రియులారు వినాలి, అది చెడుతనం అని తెలిసిన తర్వాత మరలా ఇంకొకటి మాట చెప్పాలంటే, చెడుతనానికి యోబు ఎంత దూరంగా ఉన్నాడు? చాలా దూరంగా ఉన్నాడు. చాలా దూరం. చెడుతనము తనకు దగ్గరకు రాలేనంత దూరంలో ఉన్నాడు. మనమేం చేస్తామంటే చెడుతనానికి ఎంత, అది నన్ను పడగ వేయకుండా ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉంటాం. చాలా దగ్గర. అది మనల్ని పాడు చేస్తుందని తెలిసినా కూడా సింపుల్గా చెప్పనివ్వండి. ఈ రోజున యువతను కానీ పెద్దోళ్ళని కానీ చెడుతనం వైపు లాక్కెళ్తున్న ఒక అంశం అని చెప్పండి. సేవకులు సదస్సు జరుగుతుంది, అదేం లెక్క. సేవకులు సదస్సు జరుగుతుంటే మధ్యాహ్నం మీటింగ్ క్యాన్సిల్ చేసి ఒక అంశం గురించి అందరం మాట్లాడుకుందామని మాట్లాడుకుంటుంటే నేను దానికి యాంకర్గా ఉన్నాను. సేవకులు కూర్చున్నారు. ఏ అంశం గురించి మాట్లాడుకుందామని అడిగా నేను. అందరూ సెల్ ఫోన్లు తీసి ఇలా చూపించారు. అందరూ సేవకులు. అంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తుందండి సెల్ ఫోన్. అరే సేవకుల్నే సెల్ ఫోన్ డిస్టర్బ్ చేస్తుంటే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? సంఘం పరిస్థితి ఏంటి? అది చెడుతనం అని తెలుసు, దాంట్లో చెడు జరుగుతుందని తెలుసు, అయినా విసర్జించలేని అనుభవం గురించి నేను మాట్లాడలా. దేని గురించి? విడిచి పెట్టలేని అనుభవం. యోబు అలాంటి వాడు కాదు. మళ్ళా చెప్తున్నా, సూత్రం APTFA. సూత్రం అదే. యోబు జీవితంలో ఉన్న ఆయుధం ఏంటంటే దుఃఖం కలుగుద్ది, ఏడుస్తాడు, ప్రార్థన చేస్తాడు, అవసరమైతే ఉపవాసం ఉంటాడు. మరి సెల్ ఫోన్ కోసం ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నావా? కొత్త బోధ చేస్తున్నట్టుంది కదా మీకు. వాస్తవమే. నీ టైం అంతా, స్క్రీన్ టైం అంతా ఎంత ఉందని చూస్తుంటే 6 hours, 7 hours, 5 hours.
కాబట్టి ప్రభు కోరేది ఏంటంటే లైట్గా తీసుకున్నంత వరకు దాని మీద మనకేముండదు, దేవుడు జోక్యం చేసుకోడు. కాబట్టి చెడుతనమును యోబు విసర్జించిన స్థాయికి వెళ్ళాడు. అమ్మ వినాలి వినాలి వినాలి. చెడుతనాన్ని విసర్జించిన స్వభావం ఎవరిది? దగ్గర కూడా కదండి, దేవుని స్వభావం అయితే. యథార్థత స్వభావం ఎవరిది? దేవునిదే. న్యాయవంతుడు స్వభావం ఎవరిది? దేవునిదే. ఈ సంవత్సరం అంతా దేని గురించి మాట్లాడుకున్నారు? యథార్థే. ఇంకా 2 నెలల్లో సంవత్సరం అయిపోవతా ఉంది. ఈ 2 నెలల్లో కదండి, సో నాకు అనిపిస్తుంది, ఇది ఒకసారి చెక్ చేసుకునే మీటింగ్ లాగా అనిపించింది నాకు. మీకేమో నాకు ముందు ఈ పత్రిక చదువు, ఈ గ్రంథం చదువుతుంటే ముందు నాకు చాలా మేలుకరంగా ఉంది. కాబట్టి ప్రభు ఆశపడేది ఏంటంటే నీ యథార్థత ఎంత. దుఃఖపడువారు ధన్యులు, వారు ఏం చేయబడుదురు? ఓదార్చబడుదురు. యోబు గ్రంథం యథార్థతకు వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితుల, యథార్థతకు ముందు జరిగిన పరిస్థితులు ఇవి మనం ధ్యానం చేసేది. యథార్థత అయిపోయిన తర్వాత మనం ధ్యానం చేస్తున్నాం కదండి. మన స్ట్రగుల్ అంత ఏంటి? యథార్థతకు ముందు. కాబట్టి హీ ఈజ్ సో ఫార్ అవే ఫ్రమ్ అస్ కదండి, మనకు చాలా దూరంగా ఉన్నాడు. యథార్థ దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ గ్రంథం. మన స్ట్రగుల్ ఏంటంటే యథార్థ దగ్గరికి వెళ్ళడం మన స్ట్రగుల్. దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే నీ బలహీనతను ఒప్పుకుంటే చాలు. త్వరగా వెళదాం. యథార్థ చేసే ఒక 4 అంశాలను త్వరగా జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తా. 1, యథార్థత ప్రభావం ఎలా చూపుతుంది? 4 అంశాలు జ్ఞాపకం చేసి ముగిస్తుంది. 1, యథార్థత ఎలాంటి ప్రభావాన్ని చూయిద్ది? హౌ ఇట్ వాట్ వి కాల్ దాని ఎక్స్పెన్షన్ ఎలా ఉంటుంది? ఎక్స్పెన్షన్ అంటే అది విస్తరించే విధానం ఎలా ఉంటుంది? ఎక్స్పెన్షన్. 2వది, యథార్థతకు దేవుడు ఇచ్చిన ప్రాకారాలు ఏంటివి? ప్రాకారాలు ఎక్స్ట్రాడినరీ ప్రొటెక్షన్. ఎక్స్ట్రాడినరీ ప్రొటెక్షన్. 3వది, ప్రాకారాలకు వచ్చే పరీక్షలు ఏంటివి? యథార్థతకు వచ్చే పరీక్షలు ఏంటివి? 3వది పరీక్షలు, ఎగ్జామినేషన్స్. 4వది, యథార్థత యొక్క ప్రతిస్పందన ఏంటి? 4వ మాట. ఈ 4 మాటలు చెప్తా. 1 చెప్పండి. నెంబర్ 1, ఎక్స్పాన్షన్ ఆర్ ప్లేసెస్ కదండి. ఎక్స్పాన్షన్ ఎక్కడెక్కడ విస్తరించింది. 2వది, ఎక్స్ట్రాడినరీ ప్రొటెక్షన్ అంటే దేవుడు దానికి ఇచ్చిన ప్రాకారాలు, దేవుడు వేసిన ప్రాకారాలు ఏంటివి? 3, దానికి పెట్టే పరీక్షలు ఏంటివి? 4 ప్రతిస్పందన ఏంటి? ఎక్స్ప్రెషన్స్ ఏంటివి? ఈ 4 విషయాలు త్వరగా చెప్పి ఐ విల్ ట్రై టు క్లోజ్. నెంబర్ 1, యోబు గ్రంథంలోనే యోబు యథార్థత ఇప్పుడు దాకా చూసాం కదండి. యోబులో నుంచి యథార్థత ఎక్కడికి వెళ్ళింది? ఎక్స్పాన్షన్ ఎలా ఉంది? నెంబర్ 1 యోబు. నెంబర్ 2 చూడండి. నెంబర్ 2 వచనం 4, 5 చదవండి. వారి విందు దినం పూర్తి కాక యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించవచ్చును. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఎక్స్పాన్షన్ ఎక్కడిదాకా వచ్చింది? మీరే చెప్పాలి. యోబు నుంచి యోబు కుటుంబం. అమ్మ వినాలి. యథార్థత అనేది ఎలాంటిదంటే అగ్ని లాంటిది, ఆగిపోయేది కాదు, ఆరిపోయేది కాదు కదండి. యోబులో మడిన ఆ యథార్థ జీవితం కుటుంబంలో కూడా వచ్చింది కదండి. కుటుంబంలోకి వచ్చింది. 3వది ఎక్కడ దాకా వచ్చిందంటే 29:12 చదవండి. 29:12 యోబు గ్రంథంలోనే. 3rd ప్లేస్. నెంబర్ 1 పర్సనల్ లైఫ్, నెంబర్ 2 ఫ్యామిలీ, నెంబర్ 3 29:12. అమ్మ మైకు తీసుకుంటే రికార్డులు కూడా వస్తాయి నా ఉద్దేశం. చదవండి, ఎవరైనా చదవండి. రైట్. ఎలాగనగా మైక్ రావట్లేదు చూడయ్యా. చదవం పర్లేదు. లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిచిపెట్టి తిని, విడిపించి తిని వేరు, విడిచిపెట్టి తిని వేరు కదమ్మా. జాగ్రత్తగా చదవన్నా. సిద్ధమైన
దీవెన నా మీదికి వచ్చి పెదవడాండ్ర ఉదయం సంతోషకెత్తి నేను నీకి వసంతముగా ధరించుకొని ఎట్టేది కనుక అది నన్ను ధరించే నా న్యాయ ప్రవర్తన నాకు వసనములో పాగాయు ఆయను. దివారికి నేను కన్నులైంది, దివారికి పాదములైంది. అక్క నేను చదువుతున్నాగక్క 29 అంటే బాగా చదువుతున్నారు, ఇంకొంచెం వేగంగా చదవడానికి. 13 వచ్చి నుంచి నేను చదువుతున్నా. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చిన విధవరాండ్ర హృదయంను సంతోషపెట్టిదిని నేను నీతిని వస్త్రంగా ధరించుకుని వీటిని కనుక అది నన్ను ధరించే నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రం పాగాయను. గురుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యం నేను శ్రద్ధగా విచారించితిని. ఆగండి, ఇవన్నీ ఎక్కడొచ్చిన యథార్థం ఎక్కడి దాకా విస్తరించింది? సమాజంలోకి, 1 వ్యక్తిగత జీవితంలోనికి, 2 కుటుంబంలోనికి, 3 సమాజంలోనికి, 4 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం వచనం 7వ వచనం చదవండి. నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరించి వచ్చినందుకు యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడిని యోబు సంగతి. ఈ సంభాషణ ఎక్కడ జరుగుతుంది చెప్పండి? పరలోకంలో. వాహో, వ్యక్తిగత జీవితంలో కదండి వచ్చిన యథార్థత కుటుంబంలోనికి రాకుండా ఉండలేకపోయింది, కుటుంబంలోకి వచ్చింది, సమాజంలోకి రాకుండా ఉండలేకపోయింది, సమాజంలో ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. 4 places ఇట్ స్ప్రెడ్స్. 4 places, 4 స్థలాల్లో. అమ్మ వినాలి, 4 స్థలాల్లో. ఇంకా చెప్పాలంటే పరలోకంలో విస్తరించింది, మళ్ళీ ఎక్కడికి వచ్చింది? భూలోకానికి వచ్చి భూలోకం అంతా ఏం చేయబడింది? ఈ రోజున బ్యాతినిలో కూడా ఏం చేయబడతా ఉంది? ఎవరు ఆపలేరు. కాబట్టి యథార్థత ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుందంటే 4 places చూసాం. ఒక మాట మీకు చెప్పనా, పిల్లల్లో యథార్థత మీరు ఆశపడుతున్నారా? మంచిదే, కానీ ముందు ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. మనలో లేకుండా అక్కడికి రాదు. పిల్లారు వినాలి. కాబట్టి యథార్థత ఎంత శక్తి కలిగిందంటే ఇట్ ఈజ్ లైక్ ఏ ఫైర్, ఎవరు ఆపలేరు దాన్ని. 2వ అంశానికి వెళుతున్నాను. 2వ అంశం ఏంటంటే యథార్థతకు దేవుడిచ్చిన ప్రాకారాలు ఎన్ని చూద్దాం. ఇక్కడే ప్రాకారాలు. 1 11 వచనం చదువుతున్నానండి. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నేను పోనని అతనితో చెప్పగా, లేదు నాన్న 9వ వచనం చదువుతున్నావు అని అడుగగా అపవాది యోబు ఊరకనే దేవుని భయభక్తి నిలవాడు. ఆయన 10వ వచనం నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చదవండి చుట్టూ ఏమేశావు? కంచె వేశావు. దాన్ని నేను ప్రాకారాలు అన్నా. ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి? చుట్టూ ఎన్ని అంటున్నా నేను? ఎన్ని ఉన్నాయి? అతనికి 2, అతని ఇంటి వారికి 3, అతనికి కలిగిన సమస్తమునకు వేశావు, కంచె వేశావు. దట్ ఈస్ అవర్ ప్రొటెక్షన్. యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారికి ఎంత ప్రొటెక్షన్ ఉందంటే, ఆయన రక్తంలో కడగబడిన వారికి కదండి, ఆయన పిల్లలకి ప్రొటెక్షన్ ఈజ్ దేర్. 3 అంతల ప్రొటెక్షన్ కదండి. 4 అంతల విస్తరణ, 4 అంతల విస్తరణ, 3 అంతల ప్రొటెక్షన్, రక్షణ, 3 అంతల రక్షణ. మనం చాలాసార్లు అమ్మ వినండి, చాలాసార్లు ఈ సంగతి మనకు తెలియక అయ్యా నా పిల్లల చుట్టూ మా చుట్టూ రాత్రి బంగారు దేవతలు పెట్టయ్యా కదండి, ఆయన ఏదో చేయనట్టు ఇంకేదో చేయాలంటూ. నో, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారి చుట్టూ 3 అంచెల కంచి ఎప్పుడూ ఉంటది. అయితే కండిషన్ ఏంటంటే ఆ కంచెని ఎవరు అర్థం చేసుకుంటారు? యథార్థవంతులు మాత్రమే. యథార్థవంతులకే ఆ కంచె కనపడుద్ది. ఎలీషా కనపడింది కానీ కంచె, ఎలీషా సేవకుడు ఎవరైనా గెహాజీ కాదు, గెహాజీ కనపడిందా? కనపడలా. 3 అంచెల కంచె. పిల్లల గురించి నువ్వు అంత కంగారు పడాల్సిన పని లేదు కదండి, వాళ్ళ భవిష్యత్తు గురించి అంత కంగారు పడాల్సిన పని లేదు. దేవుడు అంటున్నాడు కంచె నేను వేసా.
మన పని ఏంటంటే, తల్లిదండ్రులుగా మన పని ఏంటంటే, ఆ కంచెలో నుంచి వాడు బయటికి రాకుండా చూడటమే, కాపాడటమే మన పని కదండి. సో కాబట్టి 3 అంచెల కంచె, దాన్ని బట్టి మనం ప్రభువుని హృదయపూర్వకంగా ఏం చేయాలి? అసలు ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే ఆ కంచె కాదా? నీ భక్తి నా భక్తి ఆధారం కాదు కదండి. ఆయన వేసిన కంచె, ఆయన వేసిన కాపుదల. ఎదురురాయి తగిలి పడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎదురురాయి తగిలి పడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనపడని ఎన్నో ప్రమాదాలు మన కంటికి. అసలు మనం పోరాడుతుంది ఎవరితోటి? ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. ఎందుకు దగ్గర రావట్లేదంటే కంచె ఉంది. కంచెను ముట్టుకునే శక్తి అపవాదికి. అసలు అపవాది ఎవరు అని నాకు అర్థమైందంటే, దేవుని చేతుల్లో ఒక కీలు బొమ్మ, రోబోట్. అంతేనా? అడిగాడు అక్కడ, నువ్వు తీస్తే తప్ప నేను లోపలికి వెళ్ళే అవకాశం లేదు. 3 అంచెల కంచె ఉంది, నీకు నువ్వు వేసుకోవటం కాదు. కాబట్టి 4 అంతల విస్తరణ, 3 అంతల కంచె లేక రక్షణ లేక ప్రొటెక్షన్, 3 అంతల ప్రొటెక్షన్. 3 అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరీక్షలు ఏంటివి? పరీక్షలు ఎన్ని ఉన్నాయి చెప్పాలి. ఇక్కడ కాసేపు నేను ఆగాలి ఖచ్చితంగా. పరీక్షలు ఎన్ని ఉన్నాయి? 2 పరీక్షలు ఉన్నాయి. 1వ పరీక్ష ఏంటంటే, అమ్మ వినాలి, 1వ పరీక్ష ఏంటంటే, అపవాది లోపలికి వచ్చే అవకాశం లేదు కాబట్టి నిన్నేం చేయొచ్చు? నిన్ను బయటికి లాగొచ్చు. వాస్తవానికి యోబులో జరిగిన ఫస్ట్ అంశం ఏంటంటే, యోబుకు సమృద్ధి ఉంది. అపవాది చేసిన పని ఏంటంటే, ఆ సమృద్ధి కంటే ఇంకా సమృద్ధి బయట ఉంది, దయచేసి నువ్వు బయటకు వచ్చి అక్రమంగా దాన్ని సంపాదించవచ్చని ప్రేరణ కలిగించుంటాడు ఖచ్చితంగా. యథార్థతను వదిలిపెట్టలేదు కాబట్టి బయటికి రాలా. మొదటిది ఏంటంటే, దేవుడు ఇచ్చిన దాని ద్వారానే ఏం చేస్తాడు? శోధించి బయటికి తీసుకు. ఇంకే సింపుల్గా చెప్పాలంటే, అవ్వ ఆదాముల దగ్గర ఈ శోధనలో ఓడిపోలేదా కదా? తినొద్దు అన్న పనులు ఏం చేశారు? ఎలా ఉండాలని? దేవదూతల్లాగా ఉండాలి, కానీ దేవుని పోలికలో చేశారు కదండి. కాబట్టి కావాలని బయటకు వచ్చారు వాళ్ళు. మొదటి అంశం ఏంటంటే, దేవుడిచ్చిన మంచి నుంచి వేరే మంచిని కోరి. ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. దేవుడిచ్చే మంచి కాదు, వేరే మంచిని కోరి బయటికి రావడం మొదటి పరీక్ష. యోబు గెలిచాడు అదే. 2వ పరీక్ష ఏంటంటే, దేవుడే ఆ కంచెను తొలగించి అపవాదికి అవకాశం ఇవ్వటం 2వ పరీక్ష. ఆ 2వ పరీక్షల్లో కూడా యోబు ఏం చేశాడు? గెలిచాడు. ఇక్కడ కాసేపు నేను ఆగుతానండి. పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోలేదా? ఆ కంచెలో నుంచి వీళ్ళు గనక పాపం చేస్తే కంచెలో నుంచి బయటకు వస్తారని భయపడి పాపం చెయ్యకముందే చేస్తారేమో అని జాగ్రత్తలు తీసుకుంటారు కదండి. ఈ రోజున మనకున్న పెద్ద సమస్య ఏంటంటే దేవుడిచ్చింది చాలక, దేవుడిచ్చిన ప్లేస్ మనకు సరిపోక, దేవుని యొక్క ఆ ప్రాకారాన్ని దాటి మనం ఏం చేస్తున్నాం? మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, నన్నేం అనుకోకండి, బాధతో చెప్తున్నా. నా పిల్లవాడు మంచిగా చదవాలని ఆ కంచెను మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవునికి మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఒక్క మాట అంటారండి, దేవునికి మించి మంచి ఏమైనా ఉంటుందా? దేవునికి మించి మంచి కదండి. మంచిగా చదివించడానికి నిజమే, మంచిగా చదవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది, బట్ అండర్ హీస్ ప్రొటెక్షన్. మొన్న ఒక సోదరి ఫోన్ చేసి మాట్లాడుతా వాళ్ళ బాబు గురించి, ఐఐటి రూర్కెళ్ళి ఉన్నాడు. సార్ లోన్లీగా ఉన్నాడు, టెన్షన్ పడుతూ ఉన్నాడు, ఒంటరివాడు అయిపోయాడు, గందరగోళం అవుతున్నాడు. నేను అడిగాను, చదివించేటప్పుడు ఎక్కడున్నాడు? ఫ్రమ్ 6th class ఆన్వర్డ్స్ హీఈస్ ఫార్ అవే ఫ్రమ్ మై హోమ్. దూరం పంపించొద్దంటలా, ప్రభువుని అడిగి పంపించండి. ప్రభువుని అడిగి ప్రభు అనుమతిస్తే అంతేగా కావాల్సింది మనకి. అదేగా యథార్థ అంటే. దుఃఖమైపోతా ఉంది కదండి చాలా మందిని చూస్తున్నప్పుడు. కంచెను దాటించి కదా,
చదువు సందర్భాల్లో బయటికి తీసుకెళ్ళటం, వివాహ సందర్భాల్లో బయటికి లాగేయటం వల్లనే ఆ పిల్లోడు మంచోడని ఇచ్చామండి. పిల్లోడు మంచోడేంటి? అవిశ్వాసి అయితే అవిశ్వాసి మంచోడు ఎట్ట అవుతాడు? రెండవది, ఉద్యోగాన్ని చూసి ఇచ్చారు. అంటే ఉద్యోగం మంచి ఉద్యోగం అని ఇచ్చారు కదండి. మంచి ఉద్యోగం అని, మన కులస్తుడని ఏదో చూసి కంచెని ఏం చేస్తున్నాం? మనమే కంచెలోంచి వారిని బయటకు ఇసిరేస్తున్నాం కదండి. అరే, దేవుడు నిన్ను ఆల్రెడీ దీవించాడు. దేవుడు దీవించిన దాంట్లో నువ్వు ఉన్నావు. యోబేం కోరుకోవడానికి, దేవా నాకంటే ఆస్తి పనులు చేయమని కోరుకోవట్లేదు, కానీ నాకంటే నా పిల్లలు ఏం కావాలి? ఆత్మీయులు కావాలి. యోబు తపనది, నాకంటే నా పిల్లలు ఆత్మీయులు కావాలి. అన్ని అయిపోయిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత 3 నెలలకు డిస్టర్బ్ అయిన తర్వాత అక్కడ ఆడటం ప్రారంభిస్తారు. మా సేవకులు పట్టించుకోలేదు మమ్మల్ని. మరి మీ సేవకులు కదా పట్టించుకుంది. సేవకులకు చెప్పి పెళ్లి చేయలేదుగా, సేవకులు తీసుకెళ్ళి చూసుకోలేదు కదండి. కంచి దాటుతున్నాం, మనమే దాటుతున్నాం. కారణం ఏంటి తెలుసా? మంచి ఉద్యోగం, నాకంటే బాగుంటాడు, నాకంటే నో. కంచెం దాటించకండి. పిల్లల విషయంలో వణకాలి మనం. ఈ రోజున పిల్లలు ఎంత బలహీనంగా ఉన్నారంటే, బయటికి వెళ్ళి ఎంత బలహీనంగా ఉన్నారంటే, సహవాసం లేక ఎంత బలహీనంగా ఉన్నారంటే, వాళ్ళు చదివే వయసులో, ఎదిగే వయసులో కదండి ఒక రోబోలాగా తయారైపోయారు. వాళ్ళు చదువు కావాల్సిందే, వాళ్ళు తలగా ఉండాల్సిందే. ఉంచేది నువ్వా దేవుడా? దేవుడే. ఇంకొక మాట మీకు చెప్పనా, సెల్ ఫోన్కి నువ్వు డిస్టర్బ్ అవుతున్నా, పిల్లడు కూడా డిస్టర్బ్ అవుతున్నాడు. రేపు చిప్ రాబోతా ఉంది. చిప్ శరీరంలో అముడుస్తారు. వాడు మాట్లాడుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు గాలిలో. నువ్వు అడుగుతావు ఎవరితో మాట్లాడుతున్నావు అని. అమ్మాయి మాట్లాడుతూ ఉంటది, ఎవడో ఒక ఫ్రెండ్ పేరు చెప్తాడు, నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు నీ చేతిలో వాడి చేతిలో వాట్సాప్ అది ఉంటే చూసి నువ్వు గుర్తుపడుతున్నావు. రేపు గుర్తుపడటానికి ఏమీ లేదు. అన్ని మనసులోనే కదండి. న్యూరో కనెక్షన్ అంటాడు దాన్ని. నరాలు కనెక్ట్ అయిపోద్ది. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏం చూస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ వేస్తే ఏం తెలియదు. నో ప్రూఫ్ ఎట్ ఆల్. అక్కడ మన పిల్లలు ఎలా బతకగలరు? అది మనల్ని భయంలోకి తీసుకెళ్ళాలి. అది మనల్ని కన్నీళ్ళలోనికి తీసుకెళ్ళాలి. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి. నేను అంటాను, ఆత్మీయతలో నుంచి నువ్వు చెప్పపోయిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు కదండి. కాబట్టి మన విషయమై భయపడాలి. రెండవది, పిల్లల విషయమై భయపడాలి. ఆ రోజులు రాబోతున్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ రోజులో సెల్ ఫోన్ చాలా డిస్టర్బ్ చేస్తా ఉంది. స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. ఆ పిల్లోడు కూడా స్క్రీన్ చూడకుండా పాలు తాగట్లే. ఇప్పుడు అన్నం కూడా తింటలా. మందిరానికి వచ్చి తల్లిదండ్రులు చేసి ఇంకొక మంచి పని ఏంటంటే, వాడికి సెల్ ఫోన్ ఇచ్చి శ్రద్ధగా వాక్యం వింటాడు, వాడు శ్రద్ధగా చూస్తూ ఉంటాడు. అయిపోయింది. ప్రార్థన చేయండి, కన్నీళ్లు పెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ మ్యాటర్. మనం సీరియస్ సింపుల్ మ్యాటర్ కదా అదే. ద మోర్ వీ క్రై, ద మోర్ గాడ్ విల్ డూ యాక్షన్. దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. కాబట్టి 2 పరీక్షలు ఏంటంటే, ఒకటో పరీక్ష మనంతట మనం బయటికి రావడం, మనంతట మన పిల్లల్ని బయట పారవేయటం. విగ్రహాలకు అర్పించారు అన్నాడు కదండి పాత నిబంధన గ్రంథంలో. విగ్రహాలకు బలిచ్చారు మీరు అన్నాడు. చదువుకు బలివ్వకండి, ఉద్యోగాలకు బలివ్వకండి, వివాహాలకు బలివ్వకండి. దేవుడు నమ్మదగిన వాడు కదండి. ఆ ప్రాకారాల మధ్యలో ఎలా కూర్చోవాలి? ఆలస్యమైన పర్లా, నియమాలు దాటం. ఆలస్యమైన పర్లా, కాకపోయినా పర్లా, ఉద్యోగం ఆలస్యమైన పర్లా, మేము ఆ నియమాన్ని కంచెను దాటమని కూర్చుంటే ఎక్కడ పోతాయి? ఉద్యోగాలు కొదవలు ఉండవు. నా కృపాక్షేమములే నా వెంట, కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. నేను ప్రభువు వెంట వెళ్తాను, కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. కాబట్టి ప్రభు కోరిది ఏంటంటే, యోబు విషయంలో ఎందుకు అంత ధైర్యం చెబుతుంటే, యోబు నువ్వు ఎంత ధన్యుడు అయ్యా, నువ్వు దాటలేదు, పిల్లల్ని దాటనేయలేదు, అసలు నేను తీసేసినా కూడా నువ్వేం చేయలేదు. తీసేసినాక రియాక్షన్ చూద్దాం. చూడండి, 3వ మాటలు అవి ఉన్నాయి. తీసేసిన తర్వాత యోబు భార్య ఒక మాట అంది. ఆ మాట చూద్దాం. చూడండి, ఇంట్లో 9వ వచనం చదవండి. 2:9. యోబు భార్య, పిల్లలు ఆగండి, పిల్లలు చనిపోయారు. ఎంతమంది? 10 మంది చనిపోయారు. చివరి మాట చూద్దాం. భార్య ఏముందో చూడండి, 10వ వచనం. ఇంకను ఆగండి. టార్గెట్ దేని మీద?
టార్గెట్ దేని మీద? యథార్థత మీద. ఇంకా వదలవా? దేవుని దూషించి సూసైడ్ చేసుకోరాదు? దేవుడు కూడా మాట చెప్పాడు చూడండి. మాకు 3వ వచనం చివరి భాగం చదువుతున్నా. 3వ వచనం చివరి భాగం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో, నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను చదవండి, అతడు ఇంకను యథార్థతను వదలక ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు. పిల్లలు పోయినా ఏం పోలా? యథార్థ పోలా. ఆరోగ్యం పోయినా ఏం పోలా? యథార్థత పోలా. దేవుడిస్తున్న సాక్ష్యం. టార్గెట్ అంతా యథార్థత మీదే. వీడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. నాన్న చాలా స్ట్రిక్ట్, కుదరదురా అంటాడు. అడ్డుపడేది ఎవరు? ఇక్కడ అడ్డుపడింది ఎవరు? చెప్పండి. భార్య. నిజం. అమ్మ అడ్డుపడి పోనీయండి, ఒక్కడే కదా మనకి, ఒక్కడే కదండి, పోయిండండి. ఓ ప్రియమైన వర్లరా, అది చాలా ఘోరం కదండి. భార్య అనే మాట యథార్థత వదిలిపెట్టు. యాక్చువల్గా ఆ భార్యను ప్రేరేపించింది ఎవరు? అపవాదే. గుర్తుపెట్టుకోండి, అపవాది ప్రేరేపించిన ఫస్ట్ టార్గెట్ నువ్వు, నెక్స్ట్ టార్గెట్ నీ దగ్గరకు ఉన్న వాళ్ళే, వెదర్ ఇస్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ చిల్డ్రన్. మూర్ఖురాలు మాట్లాడుతావేంటే అన్నమాట వాడాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అపవాది కదండి 2 పరీక్షలు చూసి, 1వ పరీక్ష ఏంటంటే మనంతటా మనం దాటడం, 2వది దేవుడే వాటిని తీసివేసి పరీక్షలో పెట్టడం. ఒకవేళ దేవుడే తీసేస్తే రక్షించాల్సిన బాధ్యత కూడా ఎవరిది? దేవునిదే. జాగ్రత్త పడదాం. 4వ మాట, యథార్థత ప్రతిస్పందన, ఎక్స్ప్రెషన్ చూడండి. యథార్థత ఎట్లా ఎక్స్ప్రెషన్ ఉంటుందంటే 21 వచనం చదవండి. 1:21. నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరినై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు ఆగండి. ఎట్లా రెస్పాండ్ అయ్యాడు? ఎట్లా ఎక్స్ప్రెస్ చేశాడు? నా కలిసి చూస్తారా అమ్మా? నా కలిసి చూస్తారా? యథార్థత ఎక్స్ప్రెషన్ ఒక్కటే ఉంటది. ఇచ్చింది ఎవరు? ఇచ్చినప్పుడు ఎలాగున్నాడో తీసుకున్నప్పుడు కూడా అలానే ఉన్నాడు. సింగిల్ ఎక్స్ప్రెషన్. ఇచ్చినప్పుడు స్తుతించాడు, తీసుకున్నప్పుడు కూడా ఏం చేశాడు? స్తుతించాడు. అలా ప్రిపేర్ చేసింది ఏంటి? ఎవరు? దేవుడే ప్రిపేర్ చేశాడు. యథార్థతే ప్రిపేర్ చేసింది. కాబట్టి ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఒకలాగా, తీసుకున్నప్పుడు ఇంకొకలాగా ఉండదు. ఎక్స్ప్రెషన్ షుడ్ బి సింగిల్. యెహోవా ఇంకొక మాట మీకు చెప్పనా? ఇచ్చినప్పుడు స్తుతించడం అంటే అర్థం ఏంటంటే, దేవా నువ్వు సింహాసనాసీనుడు పోయి నా అక్కర్ని ఏం చేసావు? తీర్చావు. ఇచ్చింది తీసేశాడు అనుకో. యోబు అంటున్నాడు, దేవా ఇచ్చినప్పుడు నువ్వు సింహాసనం మీదే ఉన్నావు, తీసుకున్నప్పుడు కూడా నువ్వు ఎక్కడున్నావు? నీ సింహాసనం నాకు ఇచ్చిన దాన్ని బట్టి, నన్ను తీసుకున్న దాన్ని బట్టి ఉండదు. నో మోర్ చేంజెస్ ఇన్ యూ. ఇచ్చినప్పుడు ఎక్కడున్నావు, తీసుకున్నప్పుడు కూడా అక్కడే ఉన్నావు. ఇచ్చినప్పుడు స్తుతించా. అరే 10 మంది పిల్లలు చనిపోయారండి. 10 మంది శవాలు, ఎదురుగా 10 శవాలు ఉన్నాయి. వాట్ ఏ ట్రెమండస్ రెస్పాన్స్ ఇట్ ఈస్. ప్రిపేర్ చేసిన దేవుడే. యథార్థవంతులు అలా ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ వాట్ నంబర్ 1 ఎక్స్ప్రెషన్. నంబర్ 2 ఎక్స్ప్రెషన్. 2వ అధ్యాయం వచనం 10 చదవండి. 10. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. ఏమన్నాడు చెప్పండి? ఏమా ఏంది మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు? మనము దేవుని వలన మేలే అనుభవించాలా? ఎక్స్ప్రెషన్ ఒకటే. మేలు అనుభవిస్తున్నప్పుడు ఎట్లాంటి ఎక్స్ప్రెషన్, కీడు అనుభవిస్తున్నప్పుడు కూడా అదే ఎక్స్ప్రెషన్. ఒక ఆయన ఉన్నాడు, అమ్మ వినండి, ఆయన టెన్నిస్ ప్లేయర్, బిలీవర్. క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. అడిగారట, ఏంది బాబు దేవుని స్తుతిస్తున్నావు అంటే, ఈ మాట వినాలి,
ఇన్ని కోట్ల మందిలో టెన్నిస్లో వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు దేవా నన్ను ఒక్కనే ఎందుకు నువ్వు వరల్డ్ ఛాంపియన్ చేసావు అని అడగల నేను. అడిగారా? ఇంతమంది డిఎస్సి రాస్తే మొన్న దేవా నాకు ఒక్కదానికి ఎందుకు ఉద్యోగం ఇచ్చిన అడిగావా మనం? అడగలా. మరి కీడు చేసినప్పుడు నేను ఎందుకు అడుగుతాను? అప్పుడు అడగలా, కాబట్టి ఇప్పుడు కూడా నేను అడగను. మేలు చేసినప్పుడు ఒకలాగా అడిగి కీడు చేసినప్పుడు ఇంకొక కాదది. యోబు అంటున్నాడు, మేలు అనుభవించడానికే ఉన్నామా? ఆ రెండో మాట కీడు అనుభవిస్తా కదా. మూర్ఖురాలు మాట్లాడతాడంటే ఎక్స్ప్రెషన్ షుడ్ బి వన్. యథార్థత ఇంకొక మాట, ఇదంతా ఈ సీన్ అంతా ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఈ సీన్ అంతా ఎక్కడ రీప్లే అవుతుంది? హెవెన్ లో రీప్లే అవుతా ఉంది కదండి. ఎదురుగా సాతాను నుండి చూస్తా ఉన్నాడు, దూషిస్తాడేమో, యథార్థత వదిలిపెడతాడేమో, ఏడ దొరుకుతాడు? దొరకడు. యథార్థవంతుడు దొరకడు. కడి రాత్రి ప్రభు కోరిది ఏంటంటే, యథార్థ గురించి ఇంత సంవత్సరం అంతా మాట్లాడుకున్న తర్వాత నీ యథార్థత నీ కుటుంబంలో ఎక్స్పాండ్ అయిందా? అసలు నీలో మనలో యథార్థం నీలో అంటలే, మనలో అంటున్నా నేను, మనలో యథార్థం ఉందా? మనలో చెడుతనాన్ని గురించి కదండి ఆ కన్నీరు ఉందా? మనలో కదండి ఆ భక్తిహీనతను బట్టి కన్నీరు ఉందా? దుఃఖం ఉందా? ఉపవాసం ఉందా? ప్రభు చెప్పిన దాన్ని బట్టి కదండి ఆ వేదన మనలో ఉందా? మనలో లేక ప్రభు చెప్పాడు కదా, ముందు మీ నిమిత్తం ఏడండి, తర్వాత మీ పిల్లల కోసం ఏడవండి. ముందు మీరు, తర్వాత మీ పిల్లలు. కడి రాత్రి ప్రభు కోరిది ఏంటంటే ఎక్స్పాన్షన్. అది యథార్థత అయితే మాత్రం ఎక్స్పాన్షన్ లేకుండా ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, యోబు చేసిన సేవ ఏంటి? యోబు చేసిన సేవ ఏంటి? చెప్పండి, యోబు చేసిన సేవ ఏంటి? మీకు ఒక మాట చెప్పనా, నా పరిశుద్ధతను నేను కాపాడుకోవడం సేవలో భాగం కాదా? చెప్పండి, సేవలో భాగమే. నా పిల్లల్ని దేవుని భయంలో పెంచడం సేవలో భాగం కాదా? సేవలో భాగమే. సమాజంలో వారికి అక్కర్లు తీర్చడం సేవలో భాగం కాదా? సేవలో భాగమే. కంచెలో నుంచి బయటికి రాకపోవడం సేవలో భాగం కాదా? సేవలో భాగమే. కంచె తీసివేసిన కదండి యథార్థత వదిలిపెట్టకపోవడం సేవలో భాగం కాదా? సేవలో భాగమే. అందుకనే చాలా పొరుడుగా దేవుడు చెప్పాడు, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? లోకమంతా తల వంచింది కదండి, లోకమంతా తల వంచింది, భూమి మీద ఇతరుంటి వాడు గుడ్ న్యూస్. మీకు కంగారు రావాల్సిన పనిలా, మనం దుఃఖపడాల్సిన పనిలా. వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ ఈజ్ ఓడిపోయిన ఒప్పుకో. యథార్థవంతుడు చేసిన పని ఏంటంటే, అయ్యా నా చేత కాలా, నా చేత కాదు, నాకు అర్థమైంది, నాకు అర్థమవుతుంది. నా పిల్లలు చెయ్యి దాటి వెళ్ళారంటే కారణం ఎవరు? నేనే. మా ఇంట్లో మా పిల్లల కోసం ఏడ్చాం మేము. వాళ్ళు 10th క్లాస్ అయ్యింది, 10th క్లాస్కి వచ్చారు, ప్రభువు నమ్మలా. ఫ్రెండ్స్తో కొంచెం అట్లా ఇట్లా వెళ్తున్న ఆలోచనలు అట్లాంటి కనబడతా ఉన్నప్పుడు వీ క్రైడ్ ఎ లాట్. ఎందుకు? 10th క్లాస్ అయిపోతే ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? కాలేజీకి వెళ్తారు. ప్రభువుని నమ్ముకోకుండా కాలేజీకి వెళ్తే ఏమైపోతారో ఒకరికి కదండి, ఒకరికి తెలియకుండా నేనంటాను, దేవా వాళ్ళు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం నేను ఏడుస్తుంటే నా భార్య తనే ఏడుస్తూ ఉంటుంది. ఆశ్చర్యంగా దేవుడు వాడిని రక్షించాడు. రక్షించిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఎక్కడ జాయిన్ చేయాలి? దానికోసం వీ ప్రేడ్ ఎ లాట్. చాలా ప్రార్థన చేశాం, ఎక్కడ చదవాలి. సహవాసం ఉంటేనే చదువు, అది మా నినాదం. సహవాసం లేకుండా మేము పంపించాం అని 5-6 ఊర్లు ఎక్కడెక్కడో తిరిగాం కదండి. అక్కడ ఉందా లేదా, యూసెఫ్ ఉందా లేదా, చర్చి ఉందా లేదా, సహవాసం ఉందా లేదా, వాళ్ళు ప్రార్థనలు పంపిస్తారా లేదా, ఎంక్వైరీ చేసి ఒక ప్లేస్ ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, పిల్లల్ని మీ దగ్గరే చదివించాలి. కారణం 3 నెలలు అయింది మా పాప ప్రభు నమ్ముకొని, 3 నెలలు అయింది. ఆ 3 నెలలు మా దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రభు మాట్లాడిన తర్వాత మా దగ్గరే పెట్టుకున్నాం. ఈ 2 సంవత్సరాలు అద్భుతంగా దేవుని సన్నిధిలో పెరిగింది. ఆ తర్వాత బయటకు వెళ్ళింది. ఇప్పుడు మెడిసిన్ చదువుతోంది. అక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. అయితే అక్కడ యథార్థంగా ఉండటానికి దేవుడు కృప చూపుతా ఉన్నాడు. నేను అనుభవించింది మీకు చెప్పట్లేదు. ప్రభు కోరేది ఏంటంటే, మేం చేసిన పని ఏంటంటే ఓడిపోయామని ఒప్పుకున్న దాన్ని దేవుడు యథార్థ అంటున్నాడు. దేవా కదండి
చదువు ఆత్మీయత కంటే చదువు ఎక్కువ అని కోరుకున్నాం మేము. అది మేము చేసిన తప్పయ్యా, తప్పు అయిపోయిందని మేము ఒప్పుకున్నాం. గుడ్ న్యూస్ మీకు చెప్పనా, ఆల్రెడీ కొంతమంది పిల్లలు కదండి డిస్టర్బ్ అయినా కూడా పాపాన్ని మనం ఒప్పుకుంటే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఏం కాల ఇంకా గాడ్ ఈజ్ వెరీ నియర్ టు అస్. ఆయన తిరిగి వారిని నీ కన్నీళ్లతో తిరిగి వాళ్ళని ఎక్కడ తీసుకొస్తాడు? ఆ ప్రొటెక్షన్లోనికి తీసుకొస్తాడు. వాళ్ళు ప్రభు నమ్ముకునేలా చేస్తారు, ప్రభుని హత్తుకునే వాళ్ళ చేస్తారు. వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నా. ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తా. ఇద్దరు భార్యాభర్తలు ప్రభు నమ్ముకున్నారు, చాలా భక్తిపరులు వాళ్ళు. వాళ్ళ పిల్లోడు ప్రభు నమ్ముకోలా, డిగ్రీకి వచ్చాడు, ప్రభు నమ్ముకోలా, ఏడుస్తా ఉన్నారు, ఉపవాసం ఉంటా ఉన్నారు, కన్నీరు కారుస్తావాడు. అతను డాన్సర్ అనమాట, డాన్స్ చేస్తూ ఉంటాడు పబ్లిక్ ప్లేసెస్లో. ఒకరోజు డాన్స్ చేస్తూ ఉంటాడు. డాన్స్ చేస్తూ ఉంటే మధ్యలో మనోపలక మీద సిలువు కనబడతా ఉంటుంది. డాన్స్ చేస్తూనే ఉంటాడు, దాంట్లో సిలువు దృశ్యం కనపడతా ఉంటుంది. మేకులు శబ్దాలు వినపడతా ఉంటాయి. మేకులు శబ్దాలు వినపడతా ఉంటే ఆగిపోతాడు. ఆగిపోయిన తర్వాత అక్కడ సిలువ ఆ కార్యం తన కొరకే అన్న ఆ స్పృహ కలుగుతూ ఉంటుంది. వెంటనే ఆగిపోయి ఏడవటం ప్రారంభిస్తాడు. స్టేజీ మీదే ఏడుతూ ఉంటాడు. ఏడ్చి మేనేజర్కి చెప్పి ఏడుస్తూ వెళ్తుంటే ఒక చోట లైట్ కనపడతా ఉంటుంది చర్చిలో. దగ్గరికి వెళితే అప్పుడు టైం 11 గంటలు. వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నతో కాసేపు కలిపి మరలా ఏడుస్తా ఇంటికి వెళ్తాడు. అప్పుడు టైం 2 గంటలు అవుద్ది. ఇంట్లో వాళ్ళమ్మ వంటగదిలో కూర్చొని 2 గంటలకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ రోజు సంఘంలో హోల్ నైట్ ప్రేయర్ ఉంది. చుట్టాలు వచ్చారు కాబట్టి వెళ్ళలేక అక్కడున్న వాళ్ళతో కలిసి 2 గంటలకి వాళ్ళందరూ పండుకున్న తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటుంది. నాన్న ప్రార్థన ఒకటే, వాడు మారు మనసు పొందాలి. అమ్మ ప్రార్థన ఒకటే, వాడు మారు మనసు పొందాలి. అద్భుతంగా రక్షించబడ్డాడు. అద్భుతంగా రక్షించబడిన తర్వాత ఒక దీవిలో గొప్ప ఉజ్జీవానికి కారణమైపోయింది. వాక్యంలో లేదన్నమాట. అరుణోదయం లేచి చంద్రకరణ లేచి నీ పిల్లల కొరకు హృదయాన్ని ఎంచమన్నాడు, కన్నీరు కార్చమన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరులరా, మన కొరకు ఏడవలసిందే. ఎందుకంటే రోజులు బాగలేవు కదండి కదా. సాలినంత యథార్థం మన జీవితంలో కనబడినప్పుడు, దేవుడు స్కాన్ చేస్తున్నప్పుడు, ఈజ్ ఇట్ నాట్ యువర్స్? యోబు కుటుంబాన్ని ముందు పెట్టి, యోబు పిల్లల్ని ముందు పెట్టి, యోబు లైఫ్ని ముందు పెట్టి ఎంత యథార్థం ఉందా? లేకపోతే ప్రభు కోరుకునేది లేదయ్యా అని ఒప్పుకోవటమే, క్షమించమని అడగటం. మళ్ళీ చెప్తున్నా, ఆయన కోరేది పరిపూర్ణుల కొరకు కాదు. 6వ అధ్యాయంలో మనం 5వ అధ్యాయంలో చూసాం. ఎక్కడ? ఇర్మియా గ్రంథంలో. పరిపూర్ణుల కోసం కదా. ఎవరి కొరకు? ప్రయత్నించే వాళ్ళ కొరకు, కన్నీరు కార్చే వాళ్ళ కొరకు, ఉపవాసం ఉండే వాళ్ళ కొరకు. కాబట్టి ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభువా, ఆ యథార్థత నా జీవితంలో ఉన్నట్లు, నా పిల్లలు నా జీవితంలో యథార్థతను చూచినట్లు సహాయం చేయి. ఆ మంట వారిని తాకునట్లు సహాయం చేయమని ప్రభు పాదాలు పట్టుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. వాట్ ఎ వండర్ గాడ్ వీ హ్యావ్. ప్రియమైన సోదరులారా, ఎంత గొప్ప దేవుడు యథార్థవంతుడు. ఎలా పడితే ఎలా ఆయన తీసుకునేవాడు కాదు. ఆయన యథార్థవంతుడు. 2, నిన్ను కూడా యథార్థంగానే పుట్టించాడు. 3, మనుషులు తంత్రాలు కల్పించుకున్నారన్నాడు. అయితే గొప్ప ఆదరణ ఏంటంటే, తన ఎడల యథార్థ హృదయులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి ఇది మొదలుకొని నీకు యుద్ధాలే. ఎవరితో యుద్ధాలు? పిల్లలతో యుద్ధాలు. ఎవరితో యుద్ధాలు? భార్యతో యుద్ధాలు. ఎవరితో యుద్ధాలు? పెద్దలతో యుద్ధాలు. కారణం యథార్థత లేమే, న్యాయంగా లేకపోవడం, భక్తిని అపేక్షించకపోవడం, చెడుతనాన్ని విడిచిపెట్టకపోవడం, విసర్జించకపోవడం. అరే, ధర్మశాస్త్రం లేనప్పుడే అంత యథార్థతను కనపరిస్తే, యేసు ప్రభు రక్తంలో కడగబడకుండానే అంత యథార్థత కనపరిస్తే, మరి నువ్వు నేను మన పిల్లలు
ప్రభు అంటున్నాడు, నీ చేత కాదని ఒప్పుకో చాలు, నేను నిలబడతా. నువ్వు చేత కాదని పశ్చాత్తాపడతా. ఇఫ్ యూ రిపెంట్, నువ్వు పశ్చాత్తాపడితే చాలు. ప్రభువా, నా పిల్లల గురించి యోబుకున్న దిగులు నాకు లేదయ్యా. యోబు ఆల్రెడీ వాళ్ళు ప్రభువులో ఉన్నారు. భవిష్యత్తులో పాపం చేస్తారేమని అరుణోదయమున నిత్యము అలాగ చేశాడు. అర్పణ 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 అర్పణ. అరే దేవుడు పరిశుద్ధుడురా, అరే దేవుడు యథార్థవంతుడురా, అందుకేరా మనం దీవించబడ్డాం. ఒకవేళ ద్వేషిస్తే మనం పాడైపోతావురా అని మరలా 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 మరలా. ముందు ఆత్మీయత, తర్వాత ఆస్తి. ముందు ఆస్తి పెట్టకండి, ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభు ఆశ నీ గురించి కూడా అపవాది ముందు చెప్పగలిగి ఉండాలి. బేతనియాలో అలాని కుటుంబం గురించి చూసావా? వాళ్ళు యథార్థవంతులు, న్యాయవంతులు, భక్తి కలిగిన వారు, చెడుతనాన్ని విసర్జించిన వారు అని నీ కుటుంబాన్ని గురించి చెప్పగలగాలి. సాధ్యమే, అది నేను చెప్పేది. నువ్వు ఒప్పుకుంటే అది సాధ్యమే. దేవుడికి అవకాశం ఇస్తే అది సాధ్యమే. నువ్వు లైట్గా తీసుకుంటే సాధ్యం కాదు. నువ్వు లైట్గా తీసుకుంటే నువ్వే బయటకు వస్తావు. నువ్వే పిల్లని ఆ 3 అంతల ప్రొటెక్షన్ నుంచి బయటికి తీసుకొస్తావు. పశ్చాత్తాపడదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మా పిల్లలు మాకంటే ఆత్మీయులు కదా. దట్ షుడ్ బి యువర్ ప్యాషన్. ఒక నిమిషం ప్రభు చేతుల్లో పెట్టుకున్నాం. తల్లిదండ్రులు కార్చిన కన్నీరు సెయింట్ ఆగస్టిన్ని మార్చలేదా? తల్లుల ప్రభావం పిల్లలపై ఎంత పవర్ఫుల్, ఇంక్లూడింగ్ ఫాదర్. నువ్వు యథార్థవంతుడు అయితే పిల్లలు కూడా యథార్థవంతులే. ప్రభుకి అప్పగించుకుందాం. భయంకరమైన లోకంలో దేవా, నా బలహీనత అర్థమవుతుందని 1 minute ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. మనీ మ్యాటర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏ మనుష్యుడు, ఏ దాసుడు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. జైగల్మ తండ్రి, మీ కనికరం కలిగిన నామం కొరకై స్తుతిస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రేమించారు గనక మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ హృదయ వాంఛ యథార్థతనే. దేవా, యథార్థత కొరకు మేము ప్రయత్నిస్తే ప్రపంచానికి సరిపోయే సాక్ష్యాన్ని, అపవాది సిగ్గుపడే సాక్ష్యాన్ని దేవా మాలో నుంచి, మా కుటుంబాల్లో నుంచి
దేవా, స్థానిక సంఘాల నుంచి ప్రపంచానికి చూయించాలనే మీ ఆశ కొరకై దేవా మా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. బలహీనతను బట్టి ఓడిపోతున్న వారమని మీ సన్నిధిలో సారిసారికి ఒప్పుకొని కృపచేత బలవంతులం అవడానికి దేవా మమ్మల్ని భద్రపరిచి బలపరచుమని, నాయనా మాకు అసాధ్యమే కానీ మీకు అసాధ్యమైంది ఏది లేదని గుర్తెరగడానికి మీ చేతుల్లోనికి, మీ కంచిలోనికి తిరిగి మేము, మా పిల్లలు, మా ఉద్యోగాలు, మా భద్రత అంతా రావడానికి కృపలో బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి దీనులమై వేడుకుంటున్నాం మా ప్రీతండ్రి. ఆమేన్.